అనగనగా మదనపురం అనే ఊరిలో మల్లుడు అనే మహాబద్ధకస్తుడు ఉండేవాడు. అతని భార్య రంగమ్మ రోజు మల్లుణ్ణి తిడుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా పని చెయ్యవు, పంది తిన్నట్టు తిని పడుకుంటావు అని అమ్మ మల్లుణ్ణి ప్రతిరోజు తిడుతూనే ఉండేది. కానీ మల్లుడు మాత్రం ఒకటే పనిగా వంకలు పెడుతూనే ఉండేవాడు. తింటున్నాను కదా, నేనే పడుకుంటున్నాను, నా పని నేనే చేసుకుంటున్నా, నా స్నానం నేనే చేస్తున్నాను, పొద్దున్నే లేచి పళ్ళు తోముతున్నాను, నువ్వు 3 సార్లు కాదు 4 సార్లు కాదు 6 సార్లు పెట్టినా తింటున్నాను, ఇంతకంటే నన్నేం కష్టపడి పని చెయ్యమంటావు అని రంగమ్మని రోజు వాదించేవాడు. ఇవన్నీ వింటున్న రంగమ్మకు ఎంతో విసుగొచ్చి మీద గొణుక్కుంటూ తన కూలి పనికి తాను వెళ్ళిపోయేది. మల్లుడు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా శుభ్రంగా కాలు మీద కాలేసుకొని కర్రం కర్రం అని నవ్వులుకుంటూ ఇంట్లో ఉన్న జంతికలన్నీ తింటూ పందిలాగా నెమరేసుకుంటూ పడుకునేవాడు. ఇది చూసిన రంగమ్మకు మాత్రం విపరీతమైన ఉక్రోషం తన్నుకొచ్చిన భర్త కాబట్టి ఏమీ అనలేక తన పనికి తాను వెళ్ళి రోజు చేసుకొని వస్తూ ఉండేది. అలా ఒకరోజు వారిద్దరి మధ్య బాగా పెద్ద గొడవ అవుతూ ఉండగా ఇలాగే నానా వంకలు పెడుతూ ఉంటే రంగమ్మకు కోపం వచ్చి, తెగ చేస్తావు నువ్వు కూడా పని, అది నేను చూస్తాను, మరి 100 మందిని చంపిన మహావీరుడివి కదా నువ్వు, నీ ముఖము అని అనగానే, అవునే చెప్పటం మర్చిపోయాను, ఇవాళ నేను పొద్దున 100 మందిని చంపాను అని అంటాడు మల్లుడు. దానికి అవును తమరా ఎంత ఘనకార్యం చేశారో, ఈగల్నా దోమల్నా అని అంటూ ఉంటుంది రంగమ్మ. కానీ నవ్వుకుంటూ మల్లుడు మాత్రం 100 మంది ఈగల్ని చంపటం ఏమన్నా సామాన్యమైన విషయమా, 100 ఈగల్ని ఒక్క చేత్తో చంపాను అని అంటూ ఉంటాడు. ఈగలు అన్న మాట వినపడని బయట కూర్చున్న వృద్ధుడు మల్లుడు 100 మందిని చంపాడు అని అనుకొని ఆ విషయాన్ని ఊరంతా వెళ్ళి చెబుతాడు, మల్లుడు 100 మందిని చంపాడు అని. దాంతో ఆ నోట ఈ నోట పాకి ఆ విషయం ఊరిలో అందరికీ తెలుస్తుంది. మల్లుడు అప్పటి నుంచి వీరుడుగా అందరి ముందర తిరుగుతూ ఉంటాడు. అందరూ ఎవరు చూసినా మల్లుణ్ణి 100 మందిని చంపిన వీరుడు, 100 మందిని చంపిన వీరుడు అని ఆయనకి పట్టం కడతారు. ఒకరోజు మల్లుడు ఊరంతా సరదాగా తిరుగుదాము అని అనుకుని బయటికి వెళ్ళినప్పుడు ఏ దుకాణం దగ్గర చూసినా మల్లుణ్ణి చూడంగానే, రారా మహావీర, ఒక్క చేత్తో 100 మందిని చంపిన మహావీరులు మీరు, ఇలా వచ్చారే అని అందరూ గౌరవించటం చూసి మల్లుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. కానీ మల్లుడు ఇది ఏమీ వినిపించుకోకుండా మౌనంగా కూర్చొని ఆశ్చర్యంగా తను ఎప్పుడు 100 మందిని చంపాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా సరే ఊళ్ళో వాళ్ళు ఇచ్చే సరుకులన్నీ ప్రేమగా తన బద్ధకానికి తన భార్య ఏమీ పని చెయ్యట్లేదు అని తిడుతూ ఉంది కదా, ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే తమకు ఉపకారం చేశారు అని అనుకొని మల్లుడు వాళ్ళు ఇచ్చిన సరుకులన్నీ తీసుకొని ఇంటికి వచ్చి భార్యకు జరిగిన విషయం చెబుతాడు. ఇదంతా విన్న భార్య, మీరు చంపింది ఈగలనైతే వాళ్ళు మనుషుల్ని చంపారు అని అనుకొని మీకు వీరుడు అనే బిరుదునిచ్చారండి అని అంటుంది. ఎలా అయితే మన అవసరాలు తీరుతున్నాయి కదా, నాకు పని దొరికినా దొరక్కపోయినా నీ అవసరమైతే తీరుస్తున్నాను కదా అని మళ్ళీ బద్ధకంగా మల్లుడు పడుకుంటూ ఉంటాడు. ఈ మాట ఆ నోట తెలుసుకొని మహారాజు గారి దాకా వెళుతుంది. మల్లుడు అనే ఒక పల్లెటూరులో ఉండే చిన్న కూలి పనివాడు ఇలా 100 మందిని చంపాడు అంటే మహారాజు గారు నమ్మలేకపోతారు. అయినా సరే అవసరం వచ్చినప్పుడు ఆ వీరుణ్ణి కలుసుకుందాం కదా అని ఏమీ మాట్లాడకుండా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మహారాజు గారు. సమయం కోసం ఎదురు చూస్తున్న మహారాజుకి కొన్ని రోజుల తర్వాత ఆ ఊళ్ళో ఒక పెద్ద దొంగల ముఠ కంటికి కనపడుతుంది. ఎవరు చూసినా సరే ఆ దొంగల ముఠాలకు భయపడుతూ ఉంటారు. వాళ్ళు మహాక్రూరులు, గజ దొంగలు. ఎన్నిసార్లు రాజుగారు పట్టుకోవాలని చూసినా వెళ్ళిన భటులందరూ చనిపోవడంతో పాటు మహారాజు గారు కూడా వాళ్ళ చేతికి చిక్కే ప్రాణాపాయ పరిస్థితుల్లో పడతారు ఒకసారి. ఇదంతా చూసిన రాజుగారికి ఒక మంచి ఆలోచన వస్తుంది. 100 మంది చంపిన వీరులకు ఈ గజ దొంగని చంపటం అంత పెద్ద విషయమేమీ కాదు కదా, కాబట్టి ఒక్కసారి ఆ వీరుణ్ణి సంప్రదించి ఈ దొంగల్ని చంపమని ప్రాధేయపడదాం అని అనుకొని మంత్రి గారి చేత ఆ మల్లుడికి కబురు చేయిస్తాడు. మహారాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు
అని మంత్రిగారు వెళ్ళి చెప్పటంతో మల్లుడు చాలా భయపడిపోయి ఈ ఈగల విషయం నిజం తెలిసిందేమో మహారాజు గారికి, ఈ దెబ్బతో నన్ను చంపేస్తారు అని భయపడిపోయి భార్య రంగమ్మను పిలిచి, ఏమే రంగమ్మ, ఇవాళ రాజుగారికి నిజం తెలిసిపోయినట్టుంది, అందుకే మంత్రిగారిని పిలిచి నన్ను చంపించడానికి చూస్తున్నారు. నేనటు వెళ్ళిపోగానే నువ్వు పిల్లల్ని తీసుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో, నువ్వు పిల్లలైనా బతుకుతారు, ఇంక నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు అని చెప్పి భయపడుతూనే మంత్రిగారి వెంట రాజకోటకు వెళతాడు మల్లుడు. అక్కడికి వెళ్ళగానే రాజుగారు మల్లుడిని సాధారణంగా ఆహ్వానించి 100 మందిని చంపిన మహావీర రండి దయచేయండి అంటూ స్వాగత సత్కారాలు చేసిన తర్వాత అసలు విషయం మహారాజు గారు మల్లుడికి చెబుతారు. దాంతో మల్లుడు హమ్మయ్య అని తేరుకొని అసలు విషయం మహారాజు గారికి తెలియనందుకు సంబరపడినా ఆ దొంగలను తాను చంపవలసి వచ్చిందే అని కొంత భయపడిపోతూ ఉంటాడు. అయినా సరే ఆ భయాన్ని పైకి కనిపించకుండా మహారాజు గారికి, సరే మహారాజా, ఈరోజు రాత్రికే నేను వాళ్ళ పని చూస్తాను అని చెబుతాడు. దానికి మహారాజు గారు, సరే మీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తోడు తీసుకొని వెళ్ళండి అని మల్లుడికి చెప్పగానే మల్లుడు తెలివిగా, నాకు సైనికులెవరూ వద్దు మహారాజా, నేను ఒక్కడినే ఒంటరిగానే వెళతాను, ఆ దొంగలను చంపి రేపు మీకు శుభవార్తను చెబుతాను అని అంటాడు. దానికి మహారాజు ఆశ్చర్యంగా, వద్దు వద్దు, ప్రాణ సంకటమైన పనిని తెచ్చుకోకండి, అయినా మీరు 100 మందిని చంపిన మహావీరులు కాబట్టి మీకు భయమేమీ లేదని నాకు తెలుసు, అయినా మా సంరక్షణ కోసం కొంతమంది సైనికులనైనా తీసుకొని వెళ్ళండి అని అనగానే ఇతను మల్లుడు బెదిరిపోయి, అమ్మో ఇప్పుడు నా అసలు విషయం బయటపడిపోతే నాకు ప్రాణాంతకం కాబట్టి అసలు ఎవరూ వద్దు అని అనుకొని, వద్దు మహారాజా, నేను ఒక్కడినే వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాను, గుట్టుగా వెళ్ళి గుట్టుగానే వస్తాను, దయచేసి నా మాట వినండి అని మహారాజు గారితో వారించి అక్కడి నుంచి ఇంటికి వచ్చి భార్యకు జరిగిన విషయం అంతా చెబుతాడు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే రంగమ్మ ఎక్కడికి వెళ్ళదు, పిల్లల్ని తీసుకొని అక్కడే ఉంటుంది. సరే, నా భార్య ఎటు తిరిగి పుట్టింటికి వెళ్ళలేదు కదా అని లోపలికి వచ్చి రంగమ్మకు జరిగిన విషయం అంతా చెబుతాడు మల్లుడు. చెప్పిన తర్వాత భార్యతో ఇలా అంటాడు, నేను అడవిలోనికి పారిపోతాను, నాకు అంత పులిహోర చేసి మూట కట్టివ్వు, నేను అది తిని అక్కడే కొన్ని రోజులు ఉంటాను, రాజుగారు ఈ సంగతి మర్చిపోయాక బ్రతికుంటే ఇంటికి వస్తాను, లేదంటే ఆ దొంగల చేతుల్లో నేనే చచ్చిపోతాను, పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపో, నాకు ఈ రాత్రికి కొంచెం పులిహోర చేసి మూట కట్టి ఉంచు, నేను అడవిలోకి వెళతాను అని చెప్పటంతో రంగమ్మ అలాగే అని చెప్పి పులిహోర చేసి మూట కట్టి ఉంచుతుంది. తర్వాత మల్లుడు ఆ మూటని భుజాన వేసుకొని అడవిలోనికి బయలుదేరి వెళ్ళిపోతాడు. రంగమ్మ మాత్రం అక్కడే ఉంటుంది పిల్లల్ని పెట్టుకుని అర్ధరాత్రి ఊరికి వెళ్ళలేక. కానీ మల్లుడు అనుకుంటాడు, దొంగల చేతిలో బలహీనంగా చచ్చే కంటే నాకు నేనే బలంగా చచ్చిపోవచ్చు కదా, వాళ్ళ చేత కొట్టించుకొని మరీ ఎందుకు చనిపోవాలి అని అనుకొని వెళుతూ దుకాణంలో ఎలుకల మందు కొనుక్కొని వెళ్ళిపోతాడు. అలా అడవిలోకి వెళ్ళిన తర్వాత కాసేపటికి ఆ పులిహోరలో ఆ పురుగుల మందు కలిపేసి కానీ అనుకుంటాడు, ఇప్పుడే తిని చచ్చిపోవటం ఎందుకు, కాసేపు వేచి చూద్దాం, ఈ పులిహోరని పక్కన పెడదాం, కొంచెం సేపు విశ్రమించి లేచిన తర్వాత దొంగలు రావటం చూసి అప్పుడు తిందాంలే అని అనుకొని ఆ పులిహోర మూటని ఒక పక్కకు కట్టి తాను మాత్రం చెట్టుపైకెక్కి పడుకుంటాడు. అలా ఎంతసేపు నిద్రపోతాడో తెలియదు కానీ తాను గాఢమైన నిద్రలో ఉంటారు. ఇంతలో దొంగలు అటుగా గుర్రాలు వేసుకొని పరుగు పెడుతూ వస్తూ అలసటగా ఉండటంతో ఆ చెట్టు కింద కొంచెం సేపు ఆగుతారు. ఇంతలో ఒకడికి అక్కడున్న పులిహోర మూటలో నుంచి గుమగుమల వాసన రావటంతో దొంగల్లో ఒకడు ఇలా అంటాడు, ఒరేయ్, ఇక్కడ ఎవరో పులిహోర మూట కట్టారురా, ఎంత మంచి వాసన వస్తుందో, ముందు ఇది తిని బయలుదేరదాంరా అని అంటాడు. కానీ మిగిలిన దొంగలు ఇక్కడ ఎవరు కట్టారో, ఈ మూటలోది అందరికీ సరిపోదు కదా అని అంటాడు. అయినా సరే ఒక్కొక్క ముద్దైనా తిందాం, ఎంత మంచి వాసన వస్తుందో, మనం తినేసి వెళ్దాంరా, ఎవడి సంగతో మనకెందుకు అని అందరూ ఆ మూట నిప్పతీసి అక్కడే ఉన్న ముద్ద ఒక్కొక్కటి తిని ఆ 40 మంది కూడా కాసేపు విశ్రాంతి కోసం అక్కడే ఆగుతారు. దాంతో పురుగుల మందు బాగా ఎక్కువగా కలిసి ఉండటంతో తిన్న కాసేపటికే దొంగలు నిద్రలో నుంచి నిద్రలోనే అందరూ చచ్చిపోతారు.
మల్లుడు అడవంతా నడిచి నడిచి బాగా అలిసిపోవటంతో విపరీతమైన నిద్రపోతాడు. తెల్లవారే వరకు మెళుకు రాదు. తెల్లవారి మెళుకు వచ్చిన తర్వాత చూస్తే పులిహోర అంతా తినేసి ఆ మూట పక్కన పడేసి ఉండటం, ఈ దొంగలందరూ వరుసగా చచ్చిపోయి ఉండటంతో అతనికి తెలివొచ్చి, ఆహా ఎంత మంచి పని జరిగింది, దీన్ని ఉపయోగించుకొని ఎలా అయినా సరే రాజుగారి అభిమానం పొందాలి అని అనుకొని ఒక్కడే నడుచుకుంటూ మళ్ళీ పక్క ఊరిలోనికి వచ్చి ఒక ఎద్దుల బండిని మాట్లాడుకొని ఆ ఎద్దుల బండిని అడవిలోనికి తీసుకుని వెళ్ళి ఆ 40 దొంగల్ని ఎద్దుల బండిలో వేసుకొని రాజుగారి భవనం ముందుకు వెళ్ళి మల్లుడు ఇలా కేక వేస్తాడు, మహారాజా, మీరు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను, ఇదిగో చూడండి అంటూ మల్లుడు కేక వేయటంతో మహారాజు గారు ఏం జరుగుతుందో అని ఆతృతగా నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటారు. మల్లుడి కేక వినడంతో సంతోషంగా మహారాజు గారు బయటికి వచ్చి చూసేటప్పటికీ మల్లుడు ఆ 40 మందిని చంపుకొని విర్రవీగి నడుం మీద చేతులు వేసుకొని గంభీరంగా నిలబట్టం చూసి, ఆహా, ఇప్పుడు 100 మంది కాదు, ఇంకొక 40 మంది ఎక్కువగా మీరు చంపారు కాబట్టి 140 మందిని చంపిన మహావీరుడిగా మీకు బిరుదునిస్తున్నాం అని చెప్పి అతన్ని సత్కరించి మణులు రత్నాలు అన్నీ ఇచ్చి మల్లుడిని ఇంటికి పంపుతారు. మల్లుడు మహదానందంగా ఇంటికి వచ్చి భార్యకు జరిగిన విషయం అంతా చెబుతారు. తన భర్త తెలివితేటలు పనిచేసినందుకు, అయినా తన భర్తకేం కాకుండా క్షేమంగా తిరిగి వచ్చినందుకు రంగమ్మ చాలా సంతోషిస్తుంది. ఇలా మహారాజు గారు ఇచ్చిన వస్తువులు శుభ్రంగా తింటూ తిరుగుతూ మల్లుడు మళ్ళీ బతకస్తుల్లాగా తయారవుతాడు. అలా కొన్ని రోజులకు మల్లుడికి ఇంట్లో రత్నాలు మణులు కూడా వస్తూ ఉంటాయి. కానీ మహారాజు గారి నుంచి ఎటువంటి పిలుపు రాదు. ఇంతలో అతనికి ఒక పెద్ద పులి వచ్చి అందరి మీద పడి విరుచుకొని తింటూ ఉంటుంది, జనాల్ని, జంతువుల్ని, గొర్రెల్ని అన్నింటినీ. ఆ బాధ భరించలేక ప్రజలందరూ వెళ్ళి మహారాజు గారికి మొరపెట్టుకుంటారు. మహారాజు గారు సరేనని భటుల్ని పంపిస్తారు. అయినా ఆ పెద్ద పులి బాగా మదం మీద ఉండటంతో దాన్ని ఎవ్వరూ జయించలేకపోతారు. మహారాజు గారు కూడా వెళతారు, కానీ ఆ పెద్ద పులి జాడ మహారాజు గారికి తెలియదు. దాంతో అది దాక్కొని అందరినీ చంపుతుంది అని తెలుసుకొని మళ్ళీ ఈ మల్లుడినే పిలిపించమని మంత్రి గారికి చెబుతారు. మంత్రి గారు మల్లుడింటికి వెళ్ళి, మహారాజు గారు పిలుస్తున్నారు, మీ విషయం మాట్లాడాలంట అని చెబుతారు. దాంతో ఇతనికి మల్లుడికి మళ్ళీ భయం వేస్తుంది. మీ విషయం మాట్లాడాలి అనేటప్పటికీ ఒకవేళ మహారాజు గారికి నిజం తెలిసిపోయిందేమో, తనను ఈ రోజుతో చంపేస్తారేమో అని అనుకొని మళ్ళీ రంగమ్మకి తగు జాగ్రత్తలు చెప్పి, నువ్వు పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోండి, మహారాజు గారు నన్ను చంపేయడానికి పిలుస్తున్నారు అని చెప్పి భయపడుతూనే మహారాజు గారి దగ్గరకు వెళతాడు మల్లుడు. మహారాజు గారు మల్లుడిని స్వాగతించి సత్కారాలు చేసిన తర్వాత ఇలా చెబుతారు, మల్లుడు గారు, మళ్ళీ మీకు ఒక పని పడింది. దయచేసి నాకు, నా ప్రజలకు సహాయం చెయ్యండి. ఇక్కడ ఒక పెద్ద పులి తిరుగుతున్నది. నేను కానీ మా భటులు కానీ దాన్ని జయించలేకపోయాం. మీకు 140 మందిని చంపిన మహావీరులు, మీకు ఈ పులి ఒక లెక్క కాదు. దయచేసి ఈ పులిని చంపి మా ప్రజలను ఈ పులి బారి నుండి రక్షించండి అని చెబుతాడు. దాంతో మల్లుడు లోపలే నవ్వుకుంటూ తన బద్ధకం బయటపడినందుకు సంతోషిస్తూ, అలాగే మహారాజా అని అంటాడు. కానీ పెద్ద పులి తననెక్కడ చంపేస్తుందో అని భయపడుతూనే, అయినా సరే ఈ మహారాజు గారి నుంచి ఇప్పుడు తప్పించుకోవాలి, తన బద్ధకం కానీ పిరికితనం కానీ బయటికి కనపడకూడదు అని అనుకొని పైకి కనపడకుండా గంభీరంగా, ఈరోజు రాత్రికే నేను పులి అంతు చూస్తాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి మహారాజా అని అక్కడ నుంచి లేచి మల్లుడు వస్తూ ఉంటాడు. కానీ మహారాజు మల్లుడిని పిలిచి, సైనికులు ఎవరైనా తోడు తీసుకెళ్ళండి అని అనటంతో సైనికులు వస్తే తన బద్ధకం విషయం బయట పడిపోతుందని, నాకు సైనికులు ఎవరూ వద్దు మహారాజా, నా మీద నమ్మకం ఉంచి నన్ను ఒక్కడినే అడవిలోనికి వెళ్ళనివ్వండి అని అడుగుతాడు. ఇంతకుముందు 40 మందిని చంపి ఉండడం చేత మహారాజు గారు అదంతా నిజమే, మల్లుడే ఆ 40 మందిని చంపాడు అని అనుకొని, అలాగే తమరి ఇష్టం, తమరి సంగతి మాకు తెలియనిదేముంది, మీరు మహావీరులు అంటూ మల్లుడిని విపరీతంగా పొగిడి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి రంగమ్మ పిల్లల్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. రంగమ్మను వెళ్లకుండా ఆపి ఇంట్లోకి తీసుకువెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి, రోజు రాత్రి నేను పులి చేతిలో చావటం ఖాయం, దయచేసి ఇక్కడి నుంచి నువ్వు పిల్లలు వెళ్ళిపోయి పుట్టింట్లో బ్రతకండి, లేదు రేపొద్దున నేను బ్రతికి ఉండి మన ఊరికి
పిల్లల్ని పుట్టింటి నుండి నేనే తీసుకొని వస్తాను అని చెప్పి మల్లుడు ఒంటరిగా అడవిలోనికి బయలుదేరి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత బాగా అలసట రావటంతో ఒక చెట్టెక్కి నిద్రపోతాడు. కానీ ఊరిలోని ప్రజలందరికీ రాజుగారి హెచ్చరికతో అప్పటికి 4-5 రోజుల నుంచి ప్రజలెవరూ ఇళ్లల్లో నుండి బయటికి రారు. కనీసం గొర్రెలు గొడ్లను కూడా బయటికి రానివ్వరు మేతకు కూడా. చాలా పట్టుబందీగా తాళాలు వేసి అందరూ ఇళ్లల్లో ఉండటం చేత ఆ పులికి ఒక్క ఆహారం కూడా దొరకదు. అప్పటికి ఒక 4 రోజులు అవ్వటంతో పులికి విపరీతమైన నీరసం అలసటగా ఉంటుంది. దాంతో ఏమీ చెయ్యలేక అక్కడికక్కడే అడవిలో నీరసంగా అడుగులు వేస్తూ తిరుగుతూ ఉంటుంది. చెట్టుపై నుంచి ఇదంతా చూస్తున్న మల్లుడు ఏదో భయం కొద్దీ కళ్ళు మూసుకొని దూరంగా కూర్చొని ఒక కత్తిని పులి మీదకి విసురుతాడు. అసలే అది నీరసంగా చచ్చేలాగా ఉంటుంది. ఈ మల్లుడు విసిరిన కత్తి సరిగ్గా వెళ్ళి దాని నుదురులో గుచ్చుకుంటుంది. అది విలవిలలాడుతూ బాధతో అక్కడే చస్తుంది. దాని పెద్ద గాండ్రింపు విని మల్లుడికి పులి తప్పించుకుందేమో అని అనుకొని, అమ్మ బాబోయ్, పులి నన్ను చంపేస్తుందే అని చెట్టు మీద నుంచే కేకలు పెడుతూ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు మల్లుడు. తెల్లారేదాకా మల్లుడికి స్పృహలోనికి కూడా రాడు. మల్లుడు లేచేటప్పటికీ ఆ పులి చచ్చిపోయి కనపడుతుంది. దానితో మల్లుడు మహదానందంగా చంకలు గుద్దుకుంటూ, ఆహా, నా ప్రయత్నం ఫలించింది. ఈ రోజుతో నేను నిజంగా మహావీరుణ్ణి అనుకొని మహారాజు గారు బాగా నమ్ముతారు అని అనుకొని ముందుగానే సిద్ధం చేసిన గుర్రం మీద ఆ పులిని కట్టుకొని తను కూడా ఆ గుర్రం ఎక్కి గుర్రం నడపటం రాక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే మొలతాడులో ఉన్న పిన్నీసు తీసి ఆ గుర్రం మెడకేసి గుచ్చుతాడు. దాంతో అది నొప్పిని భరించలేక మల్లుడిని తీసుకొని సకిలిస్తూ పరిగెత్తుతూ ఊరు వైపు వస్తుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మో, మల్లుడికి ఇంత వేగంగా గుర్రం నడపటం వచ్చా? మహావీరుడు కదా, నిజంగానే బాగా వేగంగా నడుపుతున్నారు అని అందరూ అనుకుంటారు. కానీ మల్లుడు మాత్రం మహాభయంతో గజ వణికిపోతూ గుర్రం మెడ పట్టుకొని కళ్ళు మూసుకొని మహారాజు గారి వైపుకు వస్తూ ఉంటాడు. అసలే అది రాజగుర్రం బాగా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి భవనం ముందు ఆగిపోతుంది. మల్లుడు ఆ గుర్రాన్ని గట్టిగా పట్టుకొని గాలి వేగంతో దాని కళ్ళెం కదలకుండా దాన్ని వాటేసుకొని ఉంటాడు. వెనక చూస్తే పులి ఉంటుంది. మహారాజు గారు నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉండగా దూరం నుంచి మహావీరుడు గుర్రంగా వేగం మీద వస్తున్నాడో అని భటులు కేక వెయ్యటంతో మహారాజు గారు కిందకొచ్చి వేచి చూసి, ఆహా, మీ చాతుర్యం అద్భుతం, మీరు వేగంగా ఇంత గుర్రాన్ని నడపగలరని నేను అనుకోలేదు అని మల్లుడిని పొగడ్తలతో ముంచెత్తి కాసిన్ని డబ్బులిచ్చి మళ్ళీ తన గ్రామానికి మల్లుడిని పంపించి వేస్తాడు. పులిని చంపిన మహావీర అని బిరుదిస్తారు. ఆ తర్వాత మల్లుడు మళ్ళీ సంతోషంగా పుట్టింటికి వచ్చి భార్య బిడ్డలు అప్పుడే బయలుదేరుతూ ఉండటంతో చూసి వాళ్ళను ఆగమని మళ్ళీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి జరిగిన విషయమంతా రంగమ్మకి చెప్పి మహారాజు గారు ఇచ్చిన డబ్బంతా చూపించేసరికి రంగమ్మ కూడా, వీడెవడో బద్దకస్తుడైనా కాస్త అదృష్టం పట్టినట్టుందిలే మా ఆయనకి అని నవ్వుకుంటూ ఆ మణులు ఆ డబ్బంతా జాగ్రత్త చేసుకుంటూ వాడుతూ ఉంటుంది రంగమ్మ. కొన్ని రోజులకు మళ్ళీ మల్లుడికి డబ్బు అవి అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మహారాజు గారి దగ్గర నుంచి ఎటువంటి పిలుపు రాదు. ఇంతలో మహారాజు గారు బాగా ఆలోచిస్తూ ఉంటారు ఏం చెయ్యాలా అని. ఎందుకంటే మంత్రి గారి ద్వారా తెలుస్తుంది శత్రు సైన్యం వాళ్ళు అవతల వైపు పొలిమేరల్లో వీళ్ళ కోసం వేచి ఉన్నారని, యుద్ధం ప్రకటించారని తెలుస్తుంది. అందులో అక్కడున్న సైనిక బలం ఎక్కువ, ఇక్కడున్న సైనిక బలం తక్కువ అని మహారాజు గారికి తెలుసు. అక్కడున్న వాళ్ళందరూ మహాయోధులు. ఇప్పుడిప్పుడే సైనికులుగా యుద్ధ శిక్షణ తీసుకుంటున్న వీళ్ళు వాళ్ళని గెలవలేరు అని మహారాజు గారు బాగా ఆందోళన పడుతున్న టైంలో మంత్రి గారు ఇలా సలహా ఇస్తారు. ఈ భయం ఎందుకు మహారాజా, మల్లుడున్నాడు కదా, అతన్ని పిలిచి యుద్ధానికి పంపించండి అని అంటాడు. దాంతో నిజమే, నేను మల్లుడి విషయమే మర్చిపోయాను, చాలా రోజులైంది మనకి ఏ సమస్యలు లేక, అందువలన నేను మల్లుడి విషయమే మర్చిపోయాను. నిజంగానే ఒక్క దెబ్బలో 100 మందిని చంపిన మహావీరుణ్ణి పెట్టుకొని మనం ఎక్కడెక్కడో ఎందుకు వెతకటం అని అనుకొని మళ్ళీ మల్లుడిని మంత్రి గారి చేత కబురు పెట్టిస్తాడు. మళ్ళీ మల్లుడు భయపడుతూనే భార్య రంగమ్మను పిలిచి, నువ్వు పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోండి, మహారాజు గారికి నిజం తెలిసినట్టుంది, ఈ రోజుతో నన్ను చంపేయడానికే ఆయన పిలుస్తున్నారు
వెళ్ళిపోతారు అని భార్యకు తగు జాగ్రత్తలు చెప్పి మంత్రిగారి వెంట మల్లుడు బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహారాజు గారు మల్లుడిని పిలిచి కూర్చోబెట్టి తన విషయమంతా చెబుతాడు. సైనికులు ఇంకా కొంతమంది శిక్షణ తీసుకోలేదని, శిక్షణ తీసుకున్న వారు కొంతమందే ఉన్నారు అని, వారిని వెంట పెట్టుకొని మల్లుడు యుద్ధానికి వెళ్ళవలసిందిగా కోరతాడు. మల్లుడు తన పిరికితనం బయటపడకుండా మళ్ళీ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. మహారాజా, సైనికులందరినీ నిదానంగా 1 గంట తర్వాత యుద్ధానికి రమ్మనమనండి. ముందు నేను వెళతాను. నాకు బాగా వేగంగా పరిగెత్తే ఒక గుర్రాన్ని ఇప్పించండి అని చెబుతాడు. నిజంగానే మల్లుడు గుర్రం బాగా నడపగలడు అని అనుకొని అక్కడి నుంచి మహారాజు గారు యుద్ధశాలకు వెళ్ళి మంచి వేగవంతమైన గుర్రాన్ని, వయస్సులో ఉన్న గుర్రాన్ని మల్లుడికి ఇస్తారు. మల్లుడు దాన్ని చూస్తూనే గజగజ వణికిపోతాడు. అయినా సరే భయం బయటికి కనపడకుండా మహారాజు గారికి కృతజ్ఞతలు చెప్పి 1 గంట తర్వాత మాత్రమే సైనికులకు రావాలి అని ఆజ్ఞనిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిన విషయమంతా చెప్పి, నేను యుద్ధంలో మరణిస్తే మహారాజు గారిచ్చే డబ్బు తీసుకొని నువ్వు పిల్లలు ప్రశాంతంగా జీవించండి అని భార్య రంగమ్మకు తగు జాగ్రత్తలు చెప్పి ఆ గుర్రం మీదకి ఒక నిచ్చెనేసుకొని వెక్కుతాడు. ఎందుకంటే గుర్రం ఎక్కటం కూడా రాదు మల్లుడికి. అలాంటి వాడు గుర్రం ఎలా నడుపుతాడు? ఆ రోజు ఏదో చెట్టు మీద నుంచి గుర్రం మీదకి దూకి పిన్నిసు పెట్టి గుచ్చాడు. అది యుద్ధ గుర్రం కాబట్టి ఆ రోజున రాజుగారి మందిరంలోకి అది వెళ్ళింది. ఇప్పుడు దీన్ని ఎలా నడపాలి అని అనుకుంటూ నిచ్చెనేసుకొని గుర్రాన్ని ఎక్కిన తర్వాత మళ్ళీ అదే ఆలోచన వస్తుంది. మళ్ళీ ఒక సూది పిన్నీసు తీసుకొని దాని మెడ మీద పొడిచి గట్టిగా పట్టుకుంటాడు. అది అసలే మంచి వయస్సులో ఉన్న కోడె గుర్రం, బాగా యుద్ధము అనుభవం ఉన్న గుర్రం కూడా. అందువలన అది బాగా వేగంగా యుద్ధం వైపుకే పరుగు తీస్తూ ఉంటుంది. దానితో మల్లుడు జడుచుకొని బాబోయ్ బాబోయ్ అంటూ కేకలు పెడుతూ దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అయినా సరే అది వేగం ఆపకుండా యుద్ధం వైపుకి విపరీతంగా పరిగెత్తుతూ వెళ్ళటంతో అక్కడే చెట్ల పొదల దగ్గర ఉన్న 2 తాటితోపుల్లోకి దాన్ని నడిపిస్తాడు మల్లుడు. తర్వాత తాటితోపుల్లో అది ఇరుక్కుపోతుంది. తను యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అని అతను ఉపాయం పన్నుతాడు. కానీ ఆ గుర్రం వేగానికి అక్కడే ఉన్న తాటితోపులు బొలుసుగా ఉండటంతో ఆ 2 తోపులు విరిగి మల్లుడి చేతిలోకి వస్తాయి. మల్లుడు ఆ మానులు పట్టుకొని ఆ గుర్రం మీద గట్టిగా పట్టుకోవటంతో మల్లుడి చేతిలో ఉన్న ఆ మానుల్ని చూసి పొలిమేరల్లో ఉన్న యుద్ధ సైన్యం ఇలా అనుకుంటుంది, బాబోయ్ వాళ్ళు చెప్పిన మహావీరుడు ఇతనేనేమో, మామూలుగా కూడా రావట్లా, అందరూ కత్తులు వాటితో యుద్ధానికి వస్తే ఇతడు తాటితోపులు రెండింటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చేత్తో పట్టుకొని మహావీరుడిలాగా వస్తున్నారు. ఇతని చేతికి మనం చిక్కామంటే ఇంక అంతే సంగతి అని అందరూ భయపడిపోయి గుర్రాలను వెనక్కి మళ్ళించి భయంతో పరిగెత్తుతూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. దాంతో మల్లుడు ఇదంతా గమనించి ఆహా తన అదృష్టం ఈసారి కూడా పండింది అని అనుకొని అక్కడే ఆ గుర్రం ఆగిన తర్వాత కాసేపు ఆ చెట్ల తోపుల్ని కింద పడేసి వాటి మీదే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. 1 గంట తర్వాత రాజసైనికులు వచ్చి ఇదంతా చూసి అప్పటికే సైన్యం పారిపోయి ఉండటం, తాటితోపుల మీద మల్లుడు విశ్రాంతి తీసుకోవటం చూసి ఈ విషయాన్ని మహారాజు గారికి చెబుతారు. మహారాజు గారు పిలిచి కత్తి లేకుండా, ఒక యుద్ధం కూడా లేకుండా సైనికుల్ని పారదోలినందుకు అతనికి యుద్ధవీర అనే బిరుదునిచ్చి అక్కడికక్కడే మల్లుడిని సత్కరించి కావలసినవన్నీ ఇంటికిచ్చి పంపిస్తాడు. తర్వాత మల్లుడు అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చి భార్య రంగమ్మకు జరిగిన విషయం అంతా చెప్పి తనకు జీవితాంతం సరిపడా డబ్బు వచ్చినందుకు ఆనందంగా కాలు మీద కాలేసుకొని బ్రతుకుతాడు. ఎలా అయితే తన భర్త సంపాదించి తెచ్చి తనకు కష్టాన్ని తొలగించినందుకు రంగమ్మ కూడా సంతోషంగా భర్తతో జీవిస్తుంది. అని మహారాజు గారికి మాత్రం మల్లుడి బద్ధకం విషయం ఎప్పటికీ తెలియదు. నిజంగానే ఆయన మహావీరుడు అనే అనుకుంటాడు.